my dear fellow followers, students, and friends. Now we are in the video of day one strategy of our UPSC prelims preparation. So, ఈ వీడియోలో మనం all about the key points of the day one strategy చూసేస్తాం. రైట్. ఈ డే వన్ లో వచ్చేసరికి మనం ఇండియన్ పాలిటీ ఫౌండేషన్ గురించి మనం తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం we will be exploring the constitution, its historical evolution, and key features, all the important things about preamble, right? And ఇక్కడ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఈ పర్టికులర్ చాప్టర్ అట్ ద సేమ్ టైం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీని కూడా మనం రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ రిసోర్సెస్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ని అలాగే దాని ఒరిజిన్ అట్ ద సేమ్ టైం ఏవైతే అదర్ సోర్సెస్ నుంచి బారో చేసుకున్నటువంటి ఫీచర్స్ ఉన్నాయో వాటిని కూడా మనం క్లియర్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవచ్చు ఈ రెండు రిసోర్సెస్ ని మనం ఫాలో అవడం వల్ల. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు పే క్లోజ్ అటెన్షన్ టు హిస్టారికల్ యాక్ట్స్ లైక్ రెగ్యులేటింగ్ యాక్ట్ అది 1773 and the Government Act of India, which is 1935, and the Indian Independence Act 1947, as they provide context for constitutional development. ఇక్కడ వచ్చేసరికి ప్రియంబల్ విచ్ ఇస్ ఎ క్రూషియల్ టాపిక్. ఓకే, ప్రియంబల్ వచ్చేసరికి వెరీ క్రూషియల్ టాపిక్ టు గ్రాస్ప్ అండ్ మేక్ షూర్ యూ అండర్స్టాండ్ టర్మ్స్ లైక్ సోరన్ అంటే ఏంటి, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ హౌ దే షేప్ ఇండియాస్ ఐడెంటిటీ. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. సో యూ కెన్ గో విత్ ద వీడియో లెక్చర్స్ యాజ్ పర్ యువర్ లాంగ్వేజ్. సో ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో గో టు ద యూట్యూబ్ అండ్ సర్చ్ ద టాపిక్ నేమ్ అలాంగ్ విత్ యువర్ మదర్ టంగ్. మీకు ఏదైతే లాంగ్వేజ్ ఫ్రీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ ని సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు టాకిల్ అట్లీస్ట్ 50 MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అట్లీస్ట్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే చూసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ప్రీవియస్ పేపర్స్ and try to test your knowledge based on your completed portion, right? So at the end of the day, summarize your learnings in one page notes. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చేసరికి 1 పేజ్ అంటే ఈ రోజు మీరు ప్రిపేర్ అయింది లేదా కాన్సెప్ట్ కానీ ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఒక పేజ్ లో మీరు సమ్మరీ రాసుకోవడానికి ట్రై చేస్తే అది మీకు ఫర్దర్ రివిజన్స్ లో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైండ్ మ్యాప్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. నేను యూజ్ చేసే మైండ్ మ్యాప్ వచ్చేసరికి నైస్ మ్యాప్. సో నైస్ మైండ్. సో ఈ మ్యాప్ వచ్చేసరికి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పెయిడ్ వర్జన్, ఇట్ ఈస్ అ ఫ్రీ వర్జన్. సో యూ కెన్ టేక్ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్. సో మైండ్ మ్యాప్స్ అనేది మనకి విజువల్ గ్రాస్పింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైండ్ మ్యాప్స్ ఇది తీసుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా 1 పేజ్ నోట్స్ అని. సో 1 పేజ్ సమ్మరీ అనేది తీసుకోవాలి. నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ ప్రిపరేషన్ కి నోట్ మేకింగ్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. సో ఎవ్రీడే వీ మస్ట్ స్టే మోటివేటెడ్. మోటివేషన్ ఒకటే ఉంటే సరిపోతుందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. వీ నీడ్ టు స్టే కన్సిస్టెంట్. వై? బికాస్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. సో స్టిక్ టు దిస్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ టు బిల్డ్ ఎ సాలిడ్ ఫౌండేషన్ ఆన్ ద పాలిటీ. ఇది చాలా బేసిక్ అనమాట. అసలు పాలిటీ సబ్జెక్ట్ కవర్ చేయడానికి డే 1 and 2 ఆర్ ద బేసిక్స్. సో ఫౌండేషన్ లాగా. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీ యూ విత్ డే 2.